దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుని మొదటి మ్యాచ్లో ఓడిన రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసింది. భారత బౌలర్లు మొదటి రోజే చెలరేగడంతో దక్షిణాఫ్రికా పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఆ తర్వాత భారత జట్టు కూడా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం సాధించింది. మరోసారి రెండో ఇన్నింగ్స్లలో కూడా భారత బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా భారత జట్టు ముందు చాలా స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాట్స్మెన్ చిన్న లక్ష్యాన్ని ఆడుతూ పడుతూ ఛేదించారు. మొత్తంగా ఈ మ్యాచ్ కేవలం 1.5 రోజుల్లోనే పూర్తి కావడం విశేషం. అత్యంత తక్కువ ఓవర్లలో ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం మరో విశేషం. ఇదిలా ఉండగా మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత పిచ్ల గురించి రాద్ధాంతం చేస్తూ అనవసర వ్యాఖ్యలు చేసేవారికి చురకలంటించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ భారత పిచ్ల గురించి అనవసరంగా వ్యాఖ్యలు చేసేవారు ఈ మ్యాచ్ చూసే ఉంటారు. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీలకు ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఆశ్చర్యకరంగా వారు ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన పిచ్ను బిలో యావరేజ్ అని రేటింగ్ ఇచ్చారు. మరి అదే వేదిక మీద ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఒకరు సెంచరీ చేశారు. దాన్ని గమనించరా? మరి ఇప్పుడు కేప్ టౌన్లో అయితే కేవలం 1.5 రోజులోనే టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఇదే భారత్లో జరిగి ఉంటే ఊరుకునేవారా? ఐసీసీ రెఫరీలు ఇలా అందరూ ఇష్టానుసారంగా మాట్లాడేవారు. కానీ నా వరకైతే దక్షిణాఫ్రికాలో తయారు చేసిన వేదికలపై ఆడడాన్ని సవాల్గా తీసుకుంటూ ఉంటాను. అలాగే భారత్లో స్పిన్ ట్రాక్లపై ఆడేటప్పుడు విదేశీ జట్లు కూడా సవాల్గా తీసుకుని ఆడాలి. నేనైతే దక్షిణాఫ్రికా పిచ్లపై ఫిర్యాదు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాంటి పిచ్ల మీద ఆడితేనే బ్యాట్స్మెన్ అవసరమైన సత్తా తెలిసేది. భారత్లో పర్యటించేటప్పుడు విదేశీ జట్లు కూడా స్పిన్ పిచ్లలో ఆడడాన్ని ఒక సవాల్గా తీసుకుని ఆడాలి. ఇకనైనా ఈ విషయాలను తెలుసుకుని పిచ్ల మీద చెత్త అనాలిసిస్లు చేయకుండా ఉంటే మంచిదని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.